ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలకు దిగారు. తమకు వెంటనే వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో సిఆర్ఆర్ అండ్ ఉదయ్ కంపెనీ యాజమాన్యం మట్టి తరలింపు కాంట్రాక్ట్ చేపట్టింది. గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఓబీఈ ప్రాజెక్టులో మెకానికల్ డిపార్ట్మెంట్, సూపర్వైజర్, వాల్ ఆపరేటర్స్, చావల్ ఆపరేటర్స్, హెల్పర్స్ విభాగాలలో పనిచేసే సుమారు 600 మంది ఉద్యోగులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారని చెప్పారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సింగరేణి అధికారులు కూడా తమ సమస్యను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మికులు హెచ్చరించారు. దీనికి సంబంధించి గత 3 నెలల నుండి మాకు జీతాలు ఇవ్వడం లేదు. పోయిన నెల 26 తారీఖు నుండి 4 రోజులు మేము బండ్లు ఆపుకుంటున్నాం, 4 రోజులు వర్షాలు కొడుతున్నాయి, జాకప్ అవుతాం, ఆయిల్ చేంజ్ చేయించుకుంటాం అని చెప్పేసి డ్రైవర్లందరికీ వర్కర్లందరికీ చెప్పి ఆపేసుకున్నారు. అప్పటి నుండి ఇంతవరకు బండ్లు నడిపిస్తలేరు, జీతాలు ఇస్తలేరు. రోజు ఫోన్ చేస్తే ఇయ్యాల రేపు అని మభ్య పెడుతుండ్రు. ఇంకెన్నిసార్లు ఫోన్ చేసినా కూడా గది ఇయ్యాల రేపు అంటున్నారు కాబట్టి ఏం లేదు. పోయిన నెల 10 తారీఖు ఈ నెల 10 తారీఖు జీఎం ఆఫీస్ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. జీఎం గారిని కలిస్తే 13 తారీఖు జీతాలు ఇస్తా అని చెప్పింది, అది కూడా దాటిపోయింది. 15 తారీఖు ఇస్తా అన్నారు, అది కూడా దాటిపోయింది. ఇంతవరకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, క్యాంపులు ఎవరు లేరు. మాకు న్యాయం చేయాలని అందరినీ కోరుతున్నాం. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లోని కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సుధా, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ఓబీ మట్టి తరలిస్తున్నటువంటి 600 మందికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి 600 మంది కార్మికులు అయితే మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందు అయితే ధర్నా అయితే చేపట్టారు. దాదాపుగా ఇటు సిఆర్ఆర్ కంపెనీతో పాటు ఉదయ్ కంపెనీ యాజమాన్యం గత 3 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో పూర్తిగా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కాంట్రాక్ట్ కార్మికులు అయితే తమ ఆవేదనను గోడునైతే వెళ్లబోసుకుంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా తమకు వేతనాలు చెల్లించాలంటూ కార్మికులందరూ కూడా ముక్తకంఠంతో నిరసనలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇటు కంపెనీ యాజమాన్యాలు కానీ సింగరేణి యాజమాన్యం కూడా స్పందించకపోవడంతో ఈ రోజు ధర్నా చేస్తున్నామంటూ ఇటు కార్మికుల సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు దసరా పండుగ దగ్గర పెడుతున్న వేళ కూడా యాజమాన్యాలు తమ వైఖరిని వీడనాడడం లేదంటూ వారైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో కూడా ఇంటిల్లిపాది కూడా పస్తులు ఉండే పరిస్థితులు ఉంటున్నాయి. ఇంటికి కుటుంబ పోషణ కూడా భారంగా మారిందంటూ కూడా కాంట్రాక్టు కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే. మరోవైపు ఇటు సింగరేణి కార్మికులతోటి పోల్చుకుంటూ తాము ఏమీ తక్కువ కాకుండా కూడా పని వేళలు కూడా ఎక్కువ సైతం చేస్తున్నాము, పూర్తిగా తమ శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు కానీ సకాలంలో జీతాలు మాత్రం కూడా చెల్లించడం లేదంటూ కాంట్రాక్టు కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యాలు స్పందించి తమకు సకాలంలో జీతాలు వచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఇటు కార్మికులు అయితే కోరుతున్నారు. లేని పక్షంలో కూడా పూర్తిగా విధులను అయితే బహిష్కరిస్తాం, తమ హక్కుల సాధనకు కూడా పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కార్మికులు అయితే ఇటు కాంట్రాక్ట్ కార్మికులు అయితే కంపెనీలకైతే అల్టిమేటం అయితే జారీ చేస్తున్నారు. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.